రండి. అవునా? అబ్బా అవునండి, అది కర్ఫ్యూ పెట్టిన చోట మాత్రమే ఉంటుందండి. ఈ జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతారు ఈ వైన్ షాపుల దగ్గర. అక్కడ అస్సలు అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళని చెప్తున్నారు. అయినా మనం అంటే కరోనాకి మా చెడ్డ భయం అండి. అయితే మీరు వెళ్ళి భయపెట్టండి దాన్ని, నేను ఇక్కడే ఉంటా. మా సంతోష్ నా మీద ప్రేమ కొద్దీ మిమ్మల్ని తీసుకొచ్చి ఈ మాటలు చెప్పిస్తున్నాడని అర్థం చేసుకోలేనండి. వెళ్ళండి. నాకు కరోనా పోయిందని అన్ని టీవీల్లో గగ్గోలు పెట్టేంత వరకు, మరణాలు తప్పించి మంచి వార్తలు చూపించేంత వరకు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుపులు పెడబొబ్బుల దగ్గర కెమెరాలు పెట్టకుండా నిజమైన ఆరోగ్యవంతమైన వార్తలు వినిపించినప్పుడు అప్పుడు బయటకు వస్తా. అప్పటిదాకా రాను, ఇక్కడే ఉంటా. అంతే, మనకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లల సంబంధాలు చూసేప్పుడు వస్తాడు. ఇంకా పోండ్రా, నాకు తెలుసులే అంతా. విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో నలుగురిని కరోనా బలి తీసుకుంది. ఇప్పుడు అర్థమైందా? ఒక మనిషిని భయపెట్టడం ఎంత ఈజీనో అతనికి ధైర్యం చెప్పి బయటికి తీసుకురావడం అంతే కష్టం. అయినా పర్లేదు, ఇంకొంచెం కష్టపడి ఆయన్ని కన్విన్స్ చేసి తీసుకురా, లేకపోతే పదరా.